ఇది మేము కుక్కీలో తీసుకున్న హోటల్ రూమ్ అనమాట. ఎంత బాగుందో అసలు. లాస్ట్ టైం తీసుకున్నప్పుడు కూడా ఇదే ఫీల్. ఎందుకంటే హోటల్స్‌లో రూమ్స్ అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి లాస్ట్ టైం వచ్చినప్పుడు అటు సైడ్ తీసుకున్నాము. ఇప్పుడేమో ఇటు సైడ్ అనమాట. సో, చూపించాను లాంగ్ వీడియోలో. క్లైమేట్ చూసారా ఎంత బావుందో! నన్నొక్కదాన్ని వదిలేసి వీళ్ళందరూ ఆ టెంపుల్‌కెళ్లారు. సో, ఇంక నేనైతే కొన్ని రీల్స్, వీడియోస్ చేసుకుంటుండే. భలే అనిపించింది క్లైమేట్ అయితే అక్కడ. ఎంత బావుందో అసలు. వీళ్ళందరూ వచ్చాక ఇంకా ఈ వర్షంలోనే ఇక్కడ చిన్న రేకుల షెడ్ లాగుందనమాట. అక్కడ మేము స్టవ్ అవన్నీ అరేంజ్ చేసుకొని కుకింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాము. మన చేతులతో మనం వండుకొని తింటే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా! ఎందుకంటే లాంగ్ ట్రిప్ కాబట్టి పిల్లలు కూడా ఎక్కడ సిక్ అవ్వద్దు, మేము సిక్ అవ్వద్దని హోమ్ ఫుడ్డే ప్రిపేర్ చేసుకున్నామండి. చాలా బాగుండే, అస్సలు ఒక్కరు కూడా సిక్ అవ్వలేదు. ఆ రోజు వచ్చేసి మంచిగా వైట్ రైస్ ఇంకా టొమాటో పప్పు అన్ని పచ్చళ్ళు పొడులు అన్నీ వేసుకొని హ్యాపీగా తిన్నాము. తినేసి ఇంకా ఇప్పుడు కేరళ స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ కుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేసుకున్నాక ఇంకా కేరళ వెళ్తున్నాము. అసలు వెళ్ళే దారంతా ఘాట్ సెక్షన్లో ఇట్లా గ్రీనరీ ఎంత బాగుందో అసలు. మనము కెమెరాలో క్యాప్చర్ చేసేదానికంటే కూడా అసలు బయట చూస్తే అసలు ఆ ఫీల్ చాలా డిఫరెంట్ అనమాట. ఒక్కసారన్నా లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి ఇలాంటి ప్లేసెస్. ఎంత బావుందో! నాకు మ్యాక్సిమం వీలైనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేశాను. మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు. బట్ బయట రియల్‌గా చూస్తే మాత్రం చాలా బావుంది. ఎవరైనా ఈ ప్లేసెస్‌కి వెళ్తే కింద కామెంట్ చేయండి తప్పకుండా ఎలా ఉంది ఏంటి అనేది.